వరుణ్ తేజ్ నెక్స్ట్ టార్గెట్ బాలీవుడ్ మార్కెట్ అంటున్నారు. చరణ్ బన్నీ తర్వాత బీటౌన్ ని టార్గెట్ చేస్తోంది వరుణ్ తేజ్ అంటున్నారు. అటుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ మార్కెట్ కోసం భారీ సాహసాలకు మెగా ప్రిన్స్ రెడీ అయినట్టు తెలుస్తోంది. గనిలో బాలీవుడ్ భామ సాయి మల్శ్రేకర్ తో సందడి చేశాడు వరుణ్ తేజ్. అంతకుముందు పూజా హెగ్డేతో గద్దలకొండ గణేష్ తో హిట్ మిట్టెక్కాడు. అయితే మెగా హీరోలో బాలీవుడ్ ని టార్గెట్ చేసే మూడో హీరో వరుణ్ తేజే అంటున్నారు. వరుణ్ తేజ్ మెగా ప్రిన్స్ గానే కాదు, టాలీవుడ్ లో బాలీవుడ్ లుక్ ఉన్న హీరోగా ఫోకస్ అయ్యాడు. కాకపోతే ఏనాడు నార్త్ మీద ఆసక్తి చూపించలేదు. కానీ మార్కెట్ పెంచుకునే ప్రాసెస్ లో నార్త్ ఆడియన్స్ కి దగ్గరవ్వక తప్పదు. అందుకే 4 ఏళ్ల నుంచి ఆ వైపుగా అడుగులేస్తున్నారట. F3లో నిజానికి పూజా హెగ్డే పాటని ముందు ప్లాన్ చేయలేదట. కానీ వరుణ్ తేజ్ మీద బాలీవుడ్ ఫోకస్ పెంచేందుకు నార్త్ కి పరిచయం ఉన్న కటౌట్లని రంగంలోకి దింపాలి అని F3లో పూజా హెగ్డే పాట పెట్టారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు ఏకంగా హిందీ హీరోయినే రంగంలోకి దిగుతోంది. 2017లో మిస్ వరల్డ్ అయిన మానుషి చిల్లర్ని ఇప్పుడు వరుణ్ తేజ్ మూవీలో మెరవబోతోందట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోందట. అందుకే మరో హీరోయిన్ దిశా పటానీని కూడా రంగంలోకి దింపుతున్నారు. గతంలోనే దిశా పటానీతో జోడీ కట్టాడు వరుణ్ తేజ్. కాకపోతే అప్పుడు ఆ హీరోయిన్ కి గుర్తింపు లేదు. అదే తన తొలి చిత్రం. కానీ ఇప్పుడు నార్త్ లో తను పాపులర్ కటౌట్ కాబట్టి కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ కోసం బాలీవుడ్ మార్కెట్ తలుపులు తెరుస్తున్నారు.